హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై అవైలబిలిటీ గురించి తెలుసుకుందాం. అసలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఐడియా ఉంటుంది, లైక్ బేర్ మెటల్ సర్వర్స్, లేకపోతే వర్చువల్ మిషన్స్, యునో మెనీ ఆఫ్ ద అదర్ థింగ్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ అప్లికేషన్స్ని మనం రన్ చేసేదానికి, రైట్, యూస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్స్, రైట్. నౌ ఇప్పుడు హై అవైలబిలిటీ అంటే ఏంది, దీని గురించి చూస్తామా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై అవైలబిలిటీ కదా. సో ఇక్కడ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్, రైట్, సో ఇప్పుడు మనకి మల్టిపుల్ యూజర్స్ ఆఫ్ క్లయింట్స్ మల్టిపుల్ డివైసెస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో అక్రాస్ ద గ్లోబ్ కనెక్ట్ అవుతారు. అది కనెక్ట్ అయితే మనకి లోడ్ బ్యాలెన్సర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది మళ్ళీ లేటర్. సో లోడ్ బ్యాలెన్సర్ ఇస్ నథింగ్ బట్ చాలా మంది లోడ్ అంటే చాలా మంది యూజర్స్ కనెక్ట్ అవుతారు కాబట్టి అది తీసుకొని ఆ లోడ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ బ్యాలెన్స్ చేస్తుంది అంటే క్లౌడ్ ఇన్ఫ్రా హై అవైలబిలిటీ. అంటే హై అవైలబిలిటీ అంటే ఎక్కువ అవైలబుల్గా ఉండడం, అంతే కదమ్మా. కానీ ఏది అది ఇన్ఫ్రా. సో ఇక్కడ మన యూజువల్ ఏమవుతాయంటే ఒక మిషన్ ఉంటుంది, దాని మీద బేసికలీ ఒక విఎం అనుకోండి, దాని మీద వెబ్ సర్వర్ అనే టెక్నాలజీ ఉంటాయి, వెబ్ సర్వర్ టెక్నాలజీస్. దాని మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక Amazon.com, ఒక SSPTechEdu.com ఇవన్నీ రన్ అవుతాయి ఇలా. సో ఇన్స్టెడ్ ఒకే సర్వర్లో ఒకే వెబ్ సర్వర్ మీద రన్ చేసే బదులు మల్టిపుల్ సర్వర్స్లో మల్టిపుల్ వెబ్ సర్వర్స్ మీద రన్ చేస్తాం అన్నమాట. ఇట్లాంటి ఎందుకు ఇట్లా చేయాలంటే, సో దట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ హియర్ ఓకే, సో మనకి ఇమీడియట్గా మిగతా 2 సర్వర్స్కి ట్రాఫిక్ అనేది వెళ్తుందనమాట. సో యూజర్స్ ఇంపాక్ట్ కారు ఇక్కడ, రైట్. సో అదొకటి. అండ్ మనకి జోన్స్ కూడా చూడండి. ఇప్పుడు Zone 1లో ఇక్కడ పెట్టాం, Zone 1కి ఏమన్నా అయింది, ఇంకా Zone 2 Zone 3 ఉంది కదా. సో జోన్స్ అంటే ఏంది, సపరేటెడ్ డేటా సెంటర్స్, రైట్. ఓకే, అది మనకి మన అప్లికేషన్స్ కావచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై అవైలబిలిటీ అంటాం. ఒకవేళ స్టోరేజెస్ గురించి చూసామనుకోండి, స్టోరేజ్ హై అవైలబుల్గా చూడాలి, రైట్. దాన్ని స్టోరేజ్ హై అవైలబిలిటీ అంటాం. హై అవైలబుల్ డేటాబేస్ ఆర్ స్టోరేజ్ అని ఉంది కదా ఇక్కడ, రైట్. అది సో హై అవైలబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ we make sure మన అప్లికేషన్ మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హోస్ట్ అయ్యి, సో దట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యూజర్స్కి అప్లికేషన్స్ అనేది ఫ్లో అవుతూ ఉందన్నమాట, రైట్. అలా చూసుకోవాలి మనం. అట్లా చూసుకుంటే ఇబ్బంది లేదు. నాకు హై అవైలబిలిటీ వద్దు అంటే, ఒకే మిషన్లో మన యాప్ రన్ అవుతోంది, మిషన్కి ఏమన్నా అయితే ఇంకా అంటే మన అప్లికేషన్ అనేది అవైలబిలిటీలో ఉండదు. ఇట్లా కావాలనుకుంటే ఇంకా హై అవైలబిలిటీ మనకి అవసరం లేదు. కానీ మోస్ట్ కేసెస్ మనకి అవసరం పడతాయేమో. సో ఈ హై అవైలబిలిటీ సొల్యూషన్స్లో అజూర్లో మనకి ఇచ్చిండేది అవైలబిలిటీ సెట్, అవైలబిలిటీ జోన్స్, వర్చువల్ మిషన్ స్కేల్ సెట్, VMSS అంటాం. సో దీని గురించి కమింగ్ వీడియోస్లో చూస్తాం. యా, థ్యాంక్ యూ.